నేనైతే 15 years తర్వాత వస్తున్నా గైస్. ఎంత అంటే చాలా హ్యాపీగా ఉన్నా, చాలా అంటే చాలా. ఎంత ప్రశాంతంగా అయ్యిందో దర్శనం. ఇంత బ్యూటిఫుల్ నేచర్ అండ్ ఇంత బ్యూటిఫుల్ సీనరీ మనకి సిటీలో ఎక్కడైనా దొరుకుతుందా అసలు? జై మల్లన్న స్వామికి త్రిశూలం ని డైరెక్ట్ గా చూడొచ్చు అనమాట. చాలా బాగా అనిపించింది. యాక్చువల్ గా శివసత్తులు ఉంటే శివసత్తుల వెనకాల ఎక్కాలి. ఇట్లాంటి ప్రయోగాలు చేయకండి. సో కొండపోచమ్మ దగ్గర వండుకుందామని రూమ్ అయితే అంత నచ్చలేదు. ఇంకా చెట్ల కింద తిందామని బగారన్నం మటన్ కర్రీ. ఇదే కొండపోచమ్మ తల్లి రిజర్వాయర్. ఫైనల్లీ వి కేమ్ డౌన్. హే ఆల్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ ఎవ్రీబడీ ఆర్ సేఫ్ అండ్ ఫైన్. వెల్కమ్ టు టీజే టాక్స్. ఈ రోజు వ్లాగ్ ఏంటంటే మేము కొమరవెల్లి వెళ్తున్నాము. నేను పర్సనల్ గా కొమరవెల్లి వెళ్ళి ఇప్పటికి ఆల్మోస్ట్ 15 years అవుతుంది అనమాట. 15 years తర్వాత మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నా. చాలా దగ్గరే కానీ ఎప్పుడు వెళ్ళలేకపోయినా. మా అమ్మమ్మ ఉన్నప్పుడు మా చిన్న తాత వాళ్ళు అందరితోని కలిసి వెమ్లవాడ, కొమరవెల్లి, కొండపోచమ్మ వెళ్ళేసి వచ్చాము. కానీ ఈసారి మిస్టర్ టోను గారికి ఫుల్ వెళ్ళాలనిపిస్తుంది అనమాట. శ్రావణ మాసం అంతా తినాం కదా నాన్ వెజ్. యాక్చువల్ గా గణేష్ చతుర్థి వరకు ఉంటున్నాం అనమాట. దాని తర్వాత వదిలేస్తుండే. కానీ లాస్ట్ 2-3 years నుంచి గణేశుడు నిమజ్జనం అయ్యే వరకు తినట్లేదు. ఈసారి ట్రై చేసినాం తిందామని. కానీ మనకి టోకెన్ లడ్డు వచ్చేది ఉంది కాబట్టి గణేశుడు తిననివ్వలేదు. ఫైనల్లీ కొమరెల్లికి వెళ్తున్నాం. దిస్ క్రెడిట్ గోస్ టు టోనీ. ఇంట్లో మిస్టర్ టోనీ ఎంత డిలే చేస్తాడంటే అంత డిలే చేస్తాడు. పొద్దున 10 కి రమ్మన్నా. టైం చూస్తారా ఇప్పుడు ఎంత అయింది? 3:35 అవుతుంది. మేము ఇప్పుడు బయలుదేరితే 2 hours అక్కడ రూమ్స్ ఏంటో ఏందో ఏం తెలియదు. చూడండి వచ్చి పందిలా తింటున్నాడు. మళ్ళా సిగ్గు లేదు అస్సలు. తినడంలో సిగ్గెందుకు గైస్? అబ్బో, ఇప్పటి నుంచి కొంచెం టీజర్ టాక్స్ లో ఎక్కువ వ్లాగ్ కూడా మీరు చూడబోతున్నారు. కొంచెం డిఫరెంట్ గా ట్రై చేయబోతున్నాం. అండ్ ఫైనల్లీ ఈ రోజు అయితే 15 years తర్వాత కొమరవెల్లి మల్లన్న దగ్గరికి వెళ్తున్నాం. ప్యాకింగ్ అయితే అయిపోయింది. ఇందులో నాది, మమ్మీది, డాడీవి బట్టలు అన్ని వచ్చేసినాయి. మేము కుక్ చేసుకోవాల్సిన సామాన్లు. అండ్ ఇందులో వచ్చేసి చిన్న చిన్న చిరు తిండ్లు అనమాట. ఇది మా ల్యాప్టాప్ బ్యాగ్. అది మా బూజో, హీస్ నాట్ కమింగ్ విత్ అస్. బ్లాంకెట్స్, ఒక చాప, వాటర్ క్యాన్ అండ్ ఇవి ఇన్స్టాంట్ ఫుడ్ అన్నమాట. చూద్దాం ఎట్లుంటదో. పోయేదే 2 రోజులకు గానీ దిస్ ఈస్ బైరు. పెద్దోళ్ళు అంటారు కదా చదువు షారెడు బల్వాల్ దోషడు అని, అట్లుంది అనమాట. పోయేది జస్ట్ ఆల్మోస్ట్ 1 day కి. కానీ ఇంత సామాన్ తీసుకోబోతున్నాం మాతో పాటు. అంటే ఇప్పుడు వెళ్ళి మల్లన్న దర్శనం చేసుకొని అక్కడ స్టే చేసి రేపు కొండపోచమ్మ తల్లిని దర్శనం చేసుకొని అక్కడ తినేసి మళ్ళా బై ఈ టైం కల్లా మళ్ళీ ఇంట్లోనే ఉంటాం. దానికి ఇంత లగేజ్ మాది. ఫైనల్లీ స్టార్ట్ అయిపోయినాం. మా డాడీ పాట పాడుతున్నాం. పాడినానా ఇన్నిసార్లు పోయినాం కదా బట్ ఈసారి కుషుకున్నాడు అంకుల్. అంతే, ఎప్పుడైనా పెట్టుకొని ఉంటాడు మొహం. ఎందుకు నాన్నగారండి? ఏం లేదు కాదు గాయస్, ఈ రోజు ఏమైంది తెలుసా? పొద్దున మా మమ్మీ కళ్ళంతా తిరిగి చూడాలి పని ఏమన్నా ఉంది అని అంటే చక్కెర వస్తుంది అని అన్నాడు మా డాడీ. తర్వాత ఇంకేంటి నాన్న జోక్, మమ్మీ ఒక కొబ్బరి బొండం తీసుకురా మంచిది యూస్ చేయాలని అంటే, అమ్మ తల్లి నేను అట్లకి దూరలేను, నువ్వే పోయి తెచ్చుకో. Always sleeping. Sere. మొన్న వీడియోలో నీది చింపాంజీ ముఖం అంటే అందరు తిట్టిండు. నువ్వు ఎందుకు అనుమన్నావు నన్ను? నువ్వే అనుమని మళ్ళీ నువ్వే తిప్పిస్తున్నావు అందరితో నన్ను. అప్పుడు ఆ వర్డ్
ఆ వర్డ్ తప్ప ఏది రాలే మైండ్ లోకి అందుకే. సో గైస్ ఈయనే అనుమన్నాడు, అందుకే అన్నా. లేకపోతే నాకు అట్లా అసలు ఒక్కళ్ళు కూడా అట్లా హర్ట్ చేయడం ఇష్టం ఉండదు. మీకు టామ్ అండ్ జెర్రీ టీవీలో కదా, నాకు డైలీ ఇంట్లో కనిపిస్తారు. దిస్ ఫెలో ఇస్ టామ్, దట్ ఫెలో ఇస్ జెర్రీ. వీళ్ళిద్దరు కొట్లాడతానే ఉంటారు, మళ్ళీ ఒకళ్ళు లేకపోతే ఒకళ్ళు ఉండలేరు. సో సాడ్. ఇది ఓవర్ యాక్షన్. వీడియో తీస్తున్నాం కదా, మళ్ళీ సంవత్సరం గిటంగా వస్తుంది. అది మళ్ళీ సంవత్సరం కావచ్చు, మళ్ళీ ఇటు సంవత్సరం కావచ్చు, అప్పుడు వస్తాయి. వాట్ ఈస్ యువర్ టాక్ ఆన్ దిస్ టోనీ? ఇంత బ్యూటిఫుల్ నేచర్ అండ్ ఇంత బ్యూటిఫుల్ సీనరీ మనకి సిటీలో ఎక్కడైనా దొరుకుతుందా అసలు? పోదాం, లేట్ అయిపోతుంది. జై మల్లన్న స్వామికి, జై చుక్కల పర్వతానికి. ఫైనల్ ఈ రూమ్ లోకి అయితే వచ్చినాం. యాక్చువల్ గా కొమరెల్లికి వచ్చే వాళ్ళకి రూమ్స్ గురించి కూడా చాలా ప్రాబ్లం అయితే నేను యూట్యూబ్ లో కూడా చూసిన, ఎవరు పెట్టలేరు ఎక్కువ. సో ఇది చాలా బాగుంది, కొత్త కన్స్ట్రక్షన్ చేసినారంట. ఎవరైనా కొమరెల్లికి రావాలి అనుకుంటే కాంటాక్ట్ నెంబర్ ఇస్తా, ఇలా కాంటాక్ట్ అవ్వండి. రూమ్ అయితే బాగుంది, 4 మెంబర్స్ కి సరిపోతుంది మంచిగా విత్ ఏసీ. ఇప్పుడు తొందరగా ఫేస్ వాష్ చేసుకొని డ్రెస్ చేంజ్ చేసుకొని దర్శనంకి వెళ్ళిపోవడమే. సూపర్ అయింది బేట. అలా మైమేమో నాకు అర్థమైతలేదు కానీ అద్భుతమైన దర్శనాలు అవుతున్నాయి బేట. ఎక్కడ 6 టైంకు కరెక్ట్ మనం ఇల్లున్నాం నాన్న. మల్లన్న దర్శనం సూపర్. లేకపోతే ఎక్కడిలో లైన్ కట్టి రావాల్సి వస్తుండే. ఎంత తక్కువ 1 గంట టైం అయితే పడుతుంది బేట దర్శనానికి. ఈ రోజు అంత ప్రశాంతత, మంచి ఆరతి చూడడం చాలా బాగా అనిపించింది బేట. దర్శనం అయితే సూపర్. నేనైతే 15 years తర్వాత వస్తున్నా గైస్. ఎంత అంటే చాలా హ్యాపీగా ఉన్నా, చాలా అంటే చాలా. ఎంత ప్రశాంతంగా అయిందో దర్శనం. మీరు కూడా ఇలాంటి టైమ్స్ లో రండి, సో దట్ మనం దేవుడికి దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది. వాటర్ కూడా వచ్చినాయి, కోకోనట్ వాటర్. మా చిన్నప్పుడు ఇప్పుడు గంగనేరు చెట్టు చూపిస్తా బేట. అక్కడ అరుగులు ఉంటుండే, ఇదంతా కట్టడానికి అన్నం వండుకుంటుంటే 5 రోజులు 4 రోజులు నీళ్ళకి చాలా ప్రాబ్లం అన్నట్టు. అప్పటి వాళ్ళకి తెలుసు చాలా. ఎక్కడో ఈ స్నానాలు చేసి రావాలకి ఇప్పుడు అన్ని ఫెసిలిటీలు అయినాయి బేట. రూమ్ లేని వాళ్ళు అక్కడ చూపిస్తాక అక్కడ వండుకుంటున్నారు చూడండి. నేను అటుపోయినప్పుడు చూపిస్తే ఇప్పుడు పోదాము. అట్లే వండుకుంటుంటే మా చిన్నప్పుడు రూమ్ లో అవన్నీ ఏం లేవు మల్లన్న దగ్గర. ఇటు సైడ్ పుట్టు ఉంటుంది అనమాట, ఒక పుట్ట. అక్కడే వండుకున్నాం. పాము వచ్చేస్తున్నట్టు అట్లా అనిపించింది. హై ఫీవర్ అంటే 104 ఫీవర్ ఉండే, కానీ కొండపోచమ్మ తల్లి దగ్గరికి వెళ్ళగానే తక్కువైపోయింది. మా అమ్మకు నరసింహస్వామి వస్తుండే బేట. బోనం అమ్మకి ఎత్తుకోవాలి, అవి గుండాలు ఇక్కడ దొక్కాలంటే చాలా ఇంట్రెస్ట్ అన్నట్టు అమ్మకి. అందుకని మా అమ్మ ఎత్తుకోలేదు కాబట్టి జీతకెత్తి పాపకి ఎత్తింది బోనము. మంచి కలర్ఫుల్ డ్రెస్ దండేసుకున్న చిన్న అమ్మవారి దాకా అయిందంట. బోనం ఎత్తుకొని ఎల్లమ్మ దాకా నడిచిపోయిందంట. అది దిష్టి అయింది బాగా. ఈ గంగనేరి చెట్టు కొన్ని తరాల నుంచి ఉంది. అలాగే పూలదండలు చూస్తున్నారా, ఈ మనం ఏదైనా కోరిక కోరుకొని వేస్తే అట్లనే ఉంటే కోరిక తీరిపోతుందని నమ్మకం. అలాగే ఇక్కడ టీజే ఫ్యామిలీ మెంబర్స్ కలిసారు, వాళ్ళతో ఫోటో దిగాను. క్యూట్ ఉన్నారు అందరూ. అలాగే ఇక్కడ పటాలు వేస్తారు అనమాట మల్లన్న స్వామి దగ్గర. మొక్కుకున్న వాళ్ళు ఇక్కడ మల్లన్న స్వామి కళ్యాణం జరిపిస్తారు. ఆ భాషగాలే మొత్తం కట్టేసినారు అనమాట ఈ గంగనేరు చెట్టు మొత్తం. అండ్ ఈ ద్వారం చూస్తున్నారా, ఇదే మెయిన్ ఎంట్రీ యాక్చువల్ గా టెంపుల్ కి. కానీ లిఫ్ట్ కూడా ఉంది పెద్దవాళ్ళకి, చూసుకొని వెళ్ళండి. तुझ्या विना जीवनासर्थ साकार महाकाय तो सगुण निराकार ओम नमः शिवाय ओम नमः शिवाय. వెల్కమ్ టు డే 2. సో ఈ రోజు మనము ఇక్కడ ఎల్లమ్మ తల్లి ఉంటారు, అట్లనే కొమరెల్లిలో ఇంకా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, అవన్నీ చూసుకొని కొండపోచమ్మ వెళ్ళిపోతున్నాం. అండ్ మళ్ళీ చెప్తున్నా, రూమ్స్ కోసం ఎవరైనా కొమరెల్లి వచ్చి బాధపడుతుండే మటుకు ఇదైతే బాగుంది, న్యూలీ కన్స్ట్రక్టెడ్. మళ్ళీ ఒకసారి చెక్ చేయండి. సింపుల్ ఉంది, వెస్ట్రన్ కమోడ్ ఉంది. పెద్దవాళ్ళు ఎవరైనా వస్తుంటే బెస్ట్, బాగుంది. ఇంక వెళ్ళిపోదాం ఇప్పుడు ఎల్లమ్మ దగ్గరికి. ఎల్లమ్మ గుడికి దారి.
యాక్చువల్ గా 2 ways ఉంటాయి. ఒకటేమో స్టెప్స్, ఇంకొకటేమో ఇలా కార్ వెళ్తుంది మంచిగా పై వరకు. ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు, మనం ఇటు నుంచి వెళ్ళిపోదాం డైరెక్ట్ కార్. ఎల్లమ్మ తల్లి దర్శనం అయితే చేసుకోవడానికి వెళ్ళిపోయినాం. ఫొటోస్ తీయడం అలౌడ్ లేదు. గుండు ఉంటది. ఇక్కడ స్వయంగా మల్లన్న స్వామియే తన త్రిశూలాన్ని పెట్టారు అని చెప్పి ప్రసిద్ధి. అలాగే కొండ ఎక్కడం అయితే ఎక్కాడు ఒకళ్ళు, మేము చూసేటప్పుడు, కానీ దిగేటప్పుడు అయితే మస్తు భయపడ్డాడు. యాక్చువల్ గా శివసత్తులు ఉంటే శివసత్తుల వెనకాల ఎక్కాలి. ఇట్లాంటి ప్రయోగాలు చేయకండి. బై మిస్టేక్ కాల్ జాడితే ఇంకా మీరు నాకు కొంచెం హైట్ ఫోబియా, అందుకే నేను చివరి వరకు వెళ్ళకుండా మధ్యలోనే ఉండి ఈ వ్యూ అంతా ఎంజాయ్ చేశాను అనమాట. మీలో ఎంతమందికి హైట్ ఫోబియా ఉంది కమెంట్ చేయండి. సూర్మాన్ గుండుకి పక్కనే బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ చేసినారు. అక్కడ త్రిశూలం లాంటిది పెడుతున్నారు. అక్కడ నుంచి ఆ త్రిశూలం ని డైరెక్ట్ గా చూడొచ్చు అనమాట. చాలా బాగా అనిపించింది. నేను ఎక్కలేకపోయినా చూసామనే ఆనందం అయితే ఉంటది. మీరు కూడా వెళ్తే ఒకసారి ట్రై చేయండి. ఆల్ మిక్స్ ఇదే తీసుకోండి. ఇప్పుడు వచ్చి కొండపోచమ్మ తల్లి టెంపుల్ కి అయితే వచ్చేసినాము. ఆ రోజు ట్యూస్డే అవ్వడం వల్ల కొంచెం జనాలు ఎక్కువ ఉండే, కాకపోతే దర్శనం అయితే ప్రశాంతంగా అయిపోయింది. అండ్ 50 రూపీస్ ఇస్తే అమ్మవారి దగ్గరికి లోపలికి పంపించారు. చాలా బాగా అనిపించింది. ఇది ఎల్లమ్మ టెంపుల్. అలా అని ముందుకెళ్ళాలి. సో కొండపోచమ్మ దగ్గర వండుకుందామని, రూమ్ అయితే అంత నచ్చలేదు, ఇంకా చెట్ల కింద తిందామని. ఇక్కడ వాటర్ ప్లాంట్ ఉంది. కొంచెం పక్కకు రాగానే ఇట్లా ప్లేస్ ఉంది అనమాట. ఇక్కడనే ఎంత క్లీన్ ఉంది చూడండి. అది వాటర్ కెనాల్. ఇక్కడ వాటర్ కూడా ఉంటాయి మనకి అవైలబిలిటీ. ఇక్కడ వండుకొని తినచ్చు. సూపర్ ఉంది కదా ప్లేస్. టీ కూడా తాగలేం గాయస్, ఎందుకంటే గింతనే ఇస్తుండ్రు 10 రూపాయలకి 20 రూపాయలకి. అందుకే మేము అన్ని సామాన్లు తెచ్చుకున్నాం, టీ పెట్టుకుంటున్నాం. మా నాన్న ఈజ్ అ టీ షెఫ్. అండ్ ఇక్కడ అయితే మమ్మీ అన్ని కోసేస్తుంది, నేనేమో ఊరికే బాతకాన్ని పెడుతున్నా. రెండు నెలలు అవుతుంది బెట్ట శ్రావణమాసం కదా. మనము ఈ రోజు మా ఫ్లోరేకి ఏంటంటే కొండపోసమ్మ కాడికి పోయి వండుకొని తినాలని ఉందంట. మా చిన్నప్పుడు ఇట్లే వేస్తుంటాం, చెట్ల కింద వచ్చి వండుకొని తినడము. ఇప్పుడు అంతే, ఎందుకంటే రూమ్లు చూస్తాం కానీ రూమ్లలో నచ్చట్లేదు బెట్ట. ఇవి మా ఇంటికాడ ఉన్న పిల్లలకు నాన్న 2 బూజో భైరవి ఉంది కదా. ఫస్ట్ రోజు అవిటి గిట్టంగా తీసుకుపోయి పెడదాం అమ్మవారి కాడికి వెళ్ళి. మా భైరవికి అయితే ఫస్ట్ టైం పెడదాం అనుకుంటున్నా. కొన్ని చిన్న పొట్ట కదా దండి, అది నాన్ వెజ్ తినలేదు మా ఇంట్లోకి వచ్చేసింది. ఇప్పుడు పెడదామని. గాయ్స్, వెనకటికి నిమజ్జనం అంటే ఇలా ఉండేది. పాండురంగ విఠల జై జై విఠల. అదేమో వెనకటి జమానది, నేను ఇంతకు ముందు చెప్పి. ఇదేమో డీజే. ఇప్పుడు రాను బొంబాయికి రాను, ఇది ఇప్పుడు ట్రెండింగ్. కొండపోచమ్మ తల్లికి జై. ఇగో శ్రావణమాసం ఒక పొద్దు అయితే ఇడుస్తున్నాం. సూపర్ టేస్ట్ అయితే బెటర్, సూపర్ టేస్ట్.
మా తెలంగాణ వాళ్ళకి బగారా బువ్వ నీస్కూర ఉండాలి. ఆహా, ఆ రోజు పండగే పండగ, ఏం వద్దు ఇంకా మాకు. అట్లనే మేము ఈసారి కూడా బగారన్నం విత్ మటన్ కర్రీ ఎంత టేస్ట్ అయిందో. మనం ఇంట్లో ఎంత మంచిగా ఎన్ని రకాలు వండుకున్నా ఈ టేస్ట్ అయితే రాదు గైస్. ఆనియన్ పెట్టుకొని తింటుంటే నోట్లో లాలాజలం ఊరుతుంది. ఆహా. నౌ గోయింగ్ టు కొండపోచమ్మ రిజర్వాయర్. గైస్ మన కార్లోకి ఒక పెద్ద దయ్యం వచ్చింది. బైరుగాడి రియాక్షన్ కోసం తీసుకున్నాం అన్నమాట. సో పూజ అయితే ఎట్లైనా భయపడతాడు, కానీ బైరు ఎట్లా రియాక్ట్ అవుతుంది అని తీసుకుంటున్నాం. కొండపోచమ్మ తల్లికి రిజర్వాయర్. ఇంకా కొంచెం దీన్ని టూరిస్ట్ ప్లేస్ లాగా కార్స్ పోనీకి వస్తే బాగుంటది. ఇదేందో రాళ్ళు రప్పలు ఎక్కుకుంటూ పోవాలి. నేను ట్రెక్కింగ్ చేస్తుంటావా అమ్మా? అమ్మా, ఇంత పైకి వచ్చేసరికి అబ్బా. ఇదే మన కొండపోచమ్మ రిజర్వాయర్. కానీ ఎవరైనా యంగర్ జనరేషన్ ఉంటే వాళ్ళే రండి. మమ్మీస్ డాడీస్ వస్తే ప్లీజ్ అవాయిడ్ దిస్ ప్లేస్. సరిగ్గా లేవు. మిస్టర్ రేవంత్ రెడ్డి సార్ కొంచెం ఇది టూరిస్ట్ ప్లేస్ లాగా చేసి మెట్లో కార్లో పెడితే బాగుంటుంది. వ్యూ ఇస్ సూపర్. నేను దిగలేను. ఇదే కొండపోచమ్మ తల్లి రిజర్వాయర్. ఫైనల్లీ వి కేమ్ డౌన్. ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం, ఎందుకంటే డ్యామ్ ఓపెన్ చేసి. సో యాక్చువల్గా ఏదో 7 months బ్యాక్ ఇన్సిడెంట్ అయిందంట. 5 members చిన్నపిల్లలు చనిపోయినారు ఇట్లా టూర్ కానీ వచ్చి ఇందులోనే. అందుకే ఇప్పుడు ఇవన్నీ క్లోజ్ చేసినట్టు ఉన్నారు. యట్ దేర్ ఆర్ నో వార్నింగ్ సైన్స్. అందుకే లోపలికి వెళ్ళిపోయినాం. వాటర్ లెవెల్ ఈస్ నార్మల్ అండ్ అక్కడ ఆవులు కూడా వేస్తున్నాయి. అంటే మనం కిందికి వెళ్ళొచ్చు, కానీ కొంచెం చూసుకొని వెళ్ళండి. పెద్దవాళ్ళు అయితే అవాయిడ్ చేయండి. అండ్ ఇంత రిస్క్ అవసరమా నీకు అంటే అవసరం. ఇలా ఉన్న వాళ్ళు ఇచ్చిలేరు అని అన్నా. నేను అది ఎక్కి మళ్ళీ దిగి మళ్ళీ ఎక్కి మళ్ళీ దిగుతున్నా. బాయ్ బాయ్. మహారాణి విచ్చేస్తున్నారు. గాయస్ 3వ తరగతి ఉన్నప్పుడు చదువుకున్న జరున్న జారి మొర్రో అనేను. అంటే వర్షానికి జారి కింద పడ్డ. ఇప్పుడు చెప్పండి రా, లావుగున్న వాళ్ళు ఏమి చెయ్యలేరంటిరా. ఇది ఎక్కితే జారకుండా ఎక్కిన మా నాన్న తోను జారిను కానీ నన్ను జారనివ్వలేదు. ఇన్స్టాగ్రామ్ లో చూసి మీరు గనక వస్తున్నారు రిజర్వాయర్ కి అంటే కొంచెం మీ ప్లాన్స్ అన్ని హాల్డ్ చేసుకోండి. ఇప్పుడైతే ఎటువంటి సౌకర్యాలు అయితే లేవు. ఇంకొకటి రిజర్వాయర్ లో వాటర్ కూడా ఎక్కువ ఉండడం వల్ల ఎవరిని పంపించట్లేదు. సో ప్లీజ్ అవాయిడ్ రెయినీ సీజన్. ఏమైనా ప్లాన్ చేసుకోవాలి అంటే చలికాలంలో ప్లాన్ చేసుకోండి. కానీ అంటే రావాలి చూడాలి అనుకుంటే మాత్రం ఎక్కేయగలిగే వాళ్ళు మాత్రమే రండి. కార్స్ అయితే పైనకి అలౌడ్ లేదు. ఫైనల్లీ